హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక కొత్త బ్యూటిఫుల్గా ఉండే హ్యాండ్స్ డిజైన్ అయితే మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఆల్రెడీ నేను మెయిన్ క్లాత్ని లైనింగ్కి అటాచ్ చేసి ఉంచుకున్నాను. సో ఫ్యాబ్రిక్ గ్లూతో అయితే నేను అంటించేసానండి. సో ఇప్పుడు దానికి సెంటర్లో అయితే హ్యాండ్స్ ఎంత లాంగ్ ఉన్నా కూడా సెంటర్లో ఒక గీత అయితే గీసుకోండి. సో మనకి స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. సో మార్కింగ్ చేసుకున్నాక రెండు కూడా నేను సేమ్ కరెక్ట్గా ఉండేటట్టు అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. చూసారు, ఒక ఫోల్డింగ్ చేసుకుంటే మనకు ఆల్రెడీ మార్కింగ్ వచ్చేస్తుంది. సో దాని మీద ఒకసారి లైన్ అయితే వేసుకోండి. సో నేను అలా వేసుకున్నాక హ్యాండ్ ఎంత ఉందా అన్నది నేను మెజర్ చేస్తున్నాను. హ్యాండ్ ఎంత ఉందో మెజర్ చేసి సెంటర్లో ఒక పాయింట్ అయితే పెట్టుకుంటున్నానండి. సో అటు 1.5 ఇంచు, ఇటు 1.5 ఇంచు అయితే మార్క్ చేస్తున్నాను. సేమ్ అలాగే పైకి ఒక 1.5 ఇంచు, కిందకు ఒక 1.5 ఇంచు కూడా మార్క్ చేసుకుని నేను ఒక కరెక్ట్గా షేపు అయితే ఇచ్చుకుంటున్నానండి. స్క్వేర్లో అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. సో వీడియోలో చూపించినట్టు కరెక్ట్గా నేను అలా నాలుగు మార్కింగ్ చేసుకున్నాను. చూసారా, అవి 4 అయితే అటాచ్ చేసుకుంటూ అయితే గీతలు గీసుకుంటున్నానండి. సో అలాగైతే స్క్వేర్ షేప్ అయితే మనకి రెడీ అయిపోతుంది. సో 1.5 సరిపోద్దండి. ఒక 2 ఇంచెస్ అయినా మీకు కావాలంటే తీసుకోవచ్చు. సో నేను అలా మార్కింగ్ చేసుకున్నాక దానికైతే కుట్టడం కోసం బక్రం క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా అయితే క్లాత్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. సో మన క్లాత్ మీద ఎంతైతే మెజర్ చేసామో 1.5, ఇటు 1.5, అటు 1.5 అలా కరెక్ట్గా అయితే మార్కింగ్ చేసుకుని గీత అయితే గీసుకుంటున్నానండి. సేమ్ దాని మీద ఎలాగైతే మార్క్ చేశాను దీని మీద కూడా సేమ్ అలాగే మార్క్ చేసుకుంటున్నాను. చూసారా, వీడియోలో చూపించినట్టు నీట్గా అయితే నేను రెండు ఒకేసారి మార్కింగ్ చేసుకుంటున్నాను. సో మనం మార్కింగ్ చేసిన పక్కకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా అయితే నేను బక్రం క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. సో చూసారా, నీట్గా అయితే కట్ చేసుకున్నాను. సో సెంటర్లో ఉన్న ఎక్స్ట్రా పీస్ని కూడా నేను కట్ చేసుకుంటున్నానండి. సో మీరు ఇలా ఏ షేప్ అయినా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు. మీకు హ్యాండ్స్ కానీ నెక్కి కానీ ఇలా ఏ షేప్లో ఉన్న బక్రం క్లాత్ యూస్ చేసి పర్ఫెక్ట్గా డిజైన్ అయితే కుట్టుకోవచ్చండి. మీకు ఏ షేప్ అయినా పర్ఫెక్ట్గా బక్రం క్లాత్ బాగా వస్తుంది నార్మల్గా కుట్టేదానికన్నా. సో నేను సెంటర్లో అయితే కరెక్ట్గా నీట్గా నాకు ఏ షేప్ అలా షాప్ మార్కింగ్ చేసుకున్నట్టు అయితే కట్ చేసి ఉంచుకున్నాను. సో వీటికైతే నేను కాటన్ లైనింగ్ అయితే అటాచ్ చేస్తున్నానండి. మీరు ఒకవేళ ఐరన్ కూడా చేసుకోవచ్చు. మీరు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంటే నేను ఎక్కువ నెక్స్ట్ తప్ప ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్ ఏదైనా కూడా నేను ఐరన్ చేయనండి. డైరెక్ట్గా అయితే చివరికి ఫోల్డింగ్ చేసి అయితే ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. సో కరెక్ట్గా అయితే కుట్టేసేసుకుంటాను. చివరికి ఫోల్డింగ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుని చివరికి ఫోల్డింగ్ చేసుకుని చివరికి అయితే కుట్టేసుకోండి. చూడడానికి కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. చూసారా, నీట్గా అయితే కుట్టుకుంటున్నాను. సో వీడియోలో చూపించినట్టు మంచిగా నీట్గా ఏ షేప్ అయినా మీరు కుట్టుకోవచ్చు. దీనివల్ల ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. మీకు కుట్టిన బ్లౌజెస్ నచ్చితే నా వీడియోకి అయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. సో నెల 2 రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టి కుట్టుకోవాలి. సో దానికోసం అయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. సో సెంటర్లో ఒక మార్కింగ్ అయితే కరెక్ట్గా ఒక మిడిల్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకుని కరెక్ట్గా నేను బ్యాక్ సైడ్ ఎలాగైతే మార్క్ చేసుకున్నాను ఫస్ట్లో మార్క్ చేసుకున్నట్టు దీని మీద కూడా కొంచెం లైట్గా మార్క్ చేసుకోవాలండి. సో దాన్ని లైనింగ్ బ్యాక్ సైడ్ ఉండేటట్లు మార్క్ పెట్టుకోవాలని కుట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని సేమ్ మనం క్లాత్ రెడీ చేసినాం కదా, దాని మీద కూడా మార్కింగ్ చేసుకుని అది సెంటర్లో ఉండేటట్టు రెండు సెంటర్లో పెట్టుకుని మధ్యలో పెట్టుకుని అయితే మనం ఏ షేప్ అయితే కటింగ్ చేసుకున్నాము అది అలా లైనింగ్ మీద అయితే కుట్టు వేసేసుకోవాలండి. చివరికి వేసుకుంటే మనకి ఫినిషింగ్ రివర్స్ చేసినప్పుడు చాలా బాగుంటుందండి. సో మూలల్లో కార్నర్స్ దగ్గర అయితే సూది దించుకొని కుట్టడం వల్ల లుక్ కూడా బాగుంటుంది, ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఇలాంటి షేప్స్ అవి కుట్టడం కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ చివరిన అలాగా లాస్ట్లో మూలల దగ్గర సూది దించి కుట్టడం వల్ల కంపల్సరీ మీకు పలక మెడ కానీ స్టార్ నెక్ కానీ ఇలాంటివి కుట్టినప్పుడు ఈ టిప్ చాలా యూజ్ అవుద్దండి. సో నేను మధ్యలో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. సో సెంటర్లో ఇలా మధ్యలో కట్ చేసుకుని కుట్టడం వల్ల
మీకు కట్ చేయడం కూడా ఈజీగా అవుద్ది. సో మంచిగా నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు. సో ఏ ఇబ్బంది పడకుండా ఏ ప్రాబ్లం రాదండి. సో నేను వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. సో దీని దగ్గర మూలల్లో కార్నర్స్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకుంటున్నాను. సో టక్స్ పెట్టేసుకుని ఫుల్గా దీన్ని అయితే నేను రివర్స్ చేసుకుంటున్నానండి. సో ఫుల్గా అయితే నేను రివర్స్ చేసుకున్నాను. చూసారా కుట్టింది ఎంత పర్ఫెక్ట్గా నీట్గా అయితే షేప్ అయితే వచ్చేసిందండి. దీనిపైన ఇంకో కుట్టు అయితే వేసుకుంటున్నానండి. సో వీడియోలో చూపించినట్టు పైకి మంచిగా ఫోల్డ్ చేసి కార్నర్స్ దగ్గర సూది దించుకుంటూ నీట్గా స్లోగా అయితే నేను 4 వైపులా అయితే కుట్టు వేసేసుకుంటున్నాను. చూసారా వీడియోలో చూపించినట్టు నీట్గా అయితే కుట్టు వేసేసుకున్నాను. ఇప్పుడు దీనికి నేను గోల్డ్ కలర్ పైపింగ్ అయితే అటాచ్ చేస్తానండి. ఆల్రెడీ నేను పైపింగ్ రెడీ చేసి ఉంచుకున్నాను గోల్డ్ కలర్ పీస్తోని. సో దీనికి హ్యాండ్స్కి అయితే గోల్డ్ లేస్ వచ్చిందండి, శారీకి ఆల్ ఓవర్ బ్లౌజ్కి కూడా. సో అందుకని నేను గోల్డ్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ పైపింగ్ ఎలా రెడీ చేసుకోవాలన్నది నేను ఇంకొక వీడియో చేసి అయితే పెడతానండి సింపుల్గాని. సో నేను దీన్ని కుట్టేశాక దీనికైతే నేను అటాచ్ చేసుకుంటున్నాను. సో కింద పెట్టేసి మన పైపింగ్ ఎంతవరకు నీట్గా అయితే రావాలో అంతవరకు మంచిగా కనిపించేలా కుట్టేసుకుంటున్నాను. కార్నర్స్ దగ్గర చిన్నగా ఫోల్డింగ్ చేసుకుని సూది దించుకుని కరెక్ట్గా స్లోగా మంచిగా వచ్చేటట్టు అయితే నేను కుట్టుకుంటున్నానండి. చూసారా వీడియోలో చూపించినట్టు మంచిగా అయితే వచ్చేస్తుంది, చాలా బాగుంటుందండి. ఇలా పైపింగ్ వేసుకోవడం వల్ల మోడల్కి మంచి లుక్ వస్తుంది. ప్లెయిన్గా కూడా కుట్టుకోవచ్చు, కానీ ఇలాగ కుట్టుకుంటే మంచి లుక్ అయితే వచ్చి ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. సో నేను 4 వైపులా అయితే పైపింగ్ క్లాత్ని అయితే నీట్గా అయితే వీడియోలో చూపించినట్టు కుట్టేసుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ నచ్చితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఎన్నో పోస్ట్ చేస్తూ ఉంటాను, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. సో నేను ఇలాగ కుట్టేసిన తర్వాత కార్నర్స్లో చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. సో చూడడానికి ఫినిషింగ్ బాగుంటుందని టక్స్ అయితే ఇచ్చుకున్నాక ఎక్స్ట్రా పైపింగ్ థ్రెడ్ అయితే కట్ చేస్తానండి. సో కట్ చేసాక ఇప్పుడు నేను దీనికి సెంటర్లో బో అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి. సో నేను బో ప్రిపేర్ చేయడం కోసం సేమ్ క్లాత్ని అయితే తీసుకున్నాను. కావాలంటే మీరు శారీ కలర్ కాంట్రాస్ట్ క్లాత్ కూడా తీసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ కూడా తీసుకోవచ్చు. నాకు ఎందుకు సేమ్ కలర్ అయితే బాగుంటుందని అనిపించింది. సో నేను అందుకైతే సేమ్ కలర్ అయితే తీసుకున్నాను. సో నేను 1.5 3 ఇంచెస్ వెడల్పు వచ్చింది కాబట్టి నేను టోటల్గా ఒక 6 ఇంచెస్ వరకు, ఒక 5.5 6 ఇంచెస్ వరకు నేను క్లాత్ వెడల్పు ఉండేలా అయితే క్లాత్ తీసుకుంటున్నానండి. సో దానివల్ల మనకు కావాల్సిన ఎక్స్ట్రా ఉంటే లోపల ఉంచేసుకోవచ్చు. దాన్ని మీ డిజైన్ బట్టి మీరు కూడా చూసి తీసుకోండి. సో నాలో 2 పీసెస్ అయితే తీసుకున్నాను. 2 పీసెస్ చేసుకుని ఫోల్డింగ్ ఉంది కాబట్టి 3 వైపులా అయితే నేను కుట్టు వేసేసుకుంటున్నానండి. సో వీడియోలో చూపించినట్టు 3 వైపులా ఒక 1/2 ఇంచు వరకు సరిపోతుంది. ఎక్కువ ఉంచుకున్నా అయితే బాగోదు. కార్నర్స్ దగ్గర సూది దించుకుని కుట్టుకుంటే షేప్ బాగా వస్తుందండి. సో 3 వైపులా నేను కుట్టేసుకున్నాను. సో మీ సింగిల్ పీస్లు అయితే 4 వైపులు కూడా కుట్టుకోవాలి. సో కుట్టేసుకున్నాక ఒక క్లాత్ ఇలా రెడీ అయ్యాక సెంటర్లో చిన్న టక్ ఇవ్వండి. ఒక క్లాత్కి టక్ ఇచ్చి టోటల్గా రివర్స్ చేసేయండి. సో టోటల్గా రివర్స్ చేసేయడం వల్ల ఒక మంచిది ఒక పౌచ్లో అయితే మనకి రెడీ అవుతుంది. దీని కార్నర్స్లో లోపలికి ఇలాగ ఫినిషింగ్ ఇచ్చుకోవడం వల్ల చివర్లను మంచిగా వస్తుందండి, కొనలు మంచిగా అవుతాయి. సో షేప్ కరెక్ట్గా వచ్చేసిన తర్వాత నేను వీడియోలో చూపించినట్టు చిన్నగా కుర్చీలాగా మనం దగ్గరికి అయితే తీసుకోవాలి. ఫస్ట్ మనం డైరెక్ట్గా తీసుకుని ఒక కుట్టు అయితే వేసేసుకోండి, మంచిగా వస్తుంది. ఒక కుట్టు అయితే వేసేసుకున్నాక నేను థ్రెడ్తో అయితే పూలమాలకే నాక్ చేస్తాను చూసారు, లాక్ చేసినట్టు ఒక నాట్ అయితే వేసేసుకోవచ్చు. సో ఇలా రెడీ అయింది కదా, దీనికైతే నేను థ్రెడ్తోని నాట్ చేసేస్తున్నానండి. సో లాస్ట్లో మీకు నేను ఈ బో రెడీ చేయడం ఇంకోసారి చూపిస్తాను క్లారిటీగానే, ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను డిజైన్కి. సో సెంటర్లో పెట్టేసుకుని మీరు కావాలంటే పిన్స్ కూడా పెట్టుకుని కుట్టుకోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఒకవేళ కదిలిపోద్దని అనుకుంటే కనుక పిన్స్ పెట్టి కుట్టుకోండి. లేదు మీరు ఆల్రెడీ అలవాటు ఉంది కుట్టగలను అనుకుంటే కనుక డైరెక్ట్గా ఇలా పెట్టి కుట్టేసుకోండి. మంచిగా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వస్తుంది. చూడడానికి కూడా చాలా సింపుల్గా ఉన్న చాలా ట్రెండీగా అయితే ఉంటుందండి ఈ బ్లౌజ్ డిజైన్, ఈ హ్యాండ్స్ డిజైన్ కూడా.
చూసారా కుట్టేసాక చాలా బాగుంది. చూసారా చాలా సింపుల్గా ఉంది. ఇది షార్ట్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, లాంగ్ హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఎల్బో హ్యాండ్స్ కూడా పెట్టుకోవచ్చు. లాంగ్ హ్యాండ్స్కి 3/4 హ్యాండ్స్కి అయితే 2-3 కూడా పెట్టుకోవచ్చు అండి డ్రెస్కి. అది అయితే నెక్స్ట్ టైం అది కుట్టేటట్టు అయితే నేను చూపిస్తాను. దీనికి ఇలా గోల్డ్ బార్డర్ అయితే వచ్చిందండి శారీతో పాటు. సో దీన్ని అటాచ్ చేయడం కోసం చివరిని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. కుట్టు అయితే వేసేసుకుని దీనిపైన అయితే నేను ఈ లేస్ని అయితే ఇచ్చిన లేస్ని అయితే అటాచ్ చేసేస్తున్నానండి. చివరిగా ఒక కుట్టు, ఈ చివరిని ఇంకో కుట్టు కూడా వేసుకుని కరెక్ట్గా నేను లేస్ని అయితే అటాచ్ చేస్తున్నాను. టోటల్గా హ్యాండ్స్ అయితే అలా ఉంది. చూసారా, నేను ఇంకొకసారి బో ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు చూపిస్తున్నానండి. ఒకసారి క్లారిటీగా చూసేయండి, నేర్చుకోండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.